ఈ వ్లాగ్లో మోస్ట్లీ నేచర్ సీన్సే ఉంటాయి. సీరియస్గా చెప్తున్నా గైస్, కూనూరు ఇంకా ఊటీలో ప్రతి కార్నర్ కూడా మీకు నేచరే కనిపిస్తుంది. చాలా అందంగా కూడా కనిపిస్తుంది. కామ్గా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. క్లౌడ్స్ అయితే టీ ఎస్టేట్ని మొత్తం కవర్ చేసేసినాయి. మీ అందరికీ ఒక మాట చెప్దామని అనుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరి రీజన్ నేను ప్రతి వ్లాగ్ చేయడానికి. నిజం చెప్పాలంటే నాకు వ్లాగింగ్ అంటే చాలా ఇష్టం. ప్యాషన్తో ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నా. అండ్ మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఆ ప్యాషన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మీరు పెట్టే ప్రతి కామెంట్, ప్రతి లైక్ గివ్స్ మీ సో మచ్ ఎనర్జీ టు క్రియేట్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్. ఇంకా మన ఛానల్ కంటెంట్ విషయానికి వస్తే, సో ఈ ఛానల్లో నా లైఫ్ స్టైల్, ట్రావెల్, డే ఇన్ మై లైఫ్, ఇంకా ఫ్యామిలీ మూమెంట్స్ ఇట్లాంటివే ఉంటాయి మ్యాక్సిమం. సో మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వాలని అయితే ఫీల్ అవుతున్నా. ఇంకొకసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్పేస్తా. థ్యాంక్ యూ సో మచ్ గైస్ వన్స్ అగైన్. సో ఇంకైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఈ ట్రిప్లో ఒక రోజు మొత్తం రూమ్లోనే ఉన్నాం. ఒకటి వర్షం రీజన్ అయితే, ఇంకొకటి నేను లాగిన్ అవ్వాల్సిందే. ఆల్రెడీ నేను మినీ వ్లాగ్లో షేర్ చేసిన కదా. సో ఆ రోజు మొత్తం మేము మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ సన్ వ్యాలీ మేము స్టే చేసిన హోమ్ స్టే అనమాట ఇది. అక్కడ ఇంకా చుట్టూ మంచిగా గ్రీనరీ ఉన్నింది. ఇంకా టీ ఎస్టేట్స్కి ప్రైవేట్ యాక్సెస్ ఉన్నింది. అక్కడ మంచిగా చిల్ అవుతూ ఉన్నాం అనమాట. ఈ ఒక్క రోజు వదిలేస్తే నెక్స్ట్ 3 రోజులు కూడా మంచిగా తిరిగినాము. ఆ చుట్టూ కూనూరు చుట్టూ ఇంకా ఊటీ చుట్టూ అట్లా జస్ట్ పోయినాం అనమాట. కంప్లీట్ ఇది చూసేయాలి అది చూసేయాలని కాదు, మాకు ఏది అనిపిస్తే అది చూసుకొని ఇంక అట్లనే వచ్చినాం. కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే యాక్చువల్గా టాయ్ ట్రైన్లో పోదామనే ప్లాన్ ఉన్నింది. బట్ అది ముందుగా బుక్ చేసుకోవాలంట. మేము వెళ్ళినప్పటికి 1.5 hours అట్లా వెయిట్ చేయాలి. వెయిటింగ్ టైం ఉంటుంది. సో టికెట్స్ మా హస్బెండ్ ట్రై చేసినప్పటికీ అది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నింది. సో అది అప్పుడు అవ్వలేదు. అది కొంచెం డిసప్పాయింట్ అంతే. ఇంకా రిమైనింగ్ అంతా కూడా మొత్తం సెట్ అంతా బాగుంది. అంటే మేము స్టే చేసింది కానీ ఇంకా ఆ 3 days నెక్స్ట్ చుట్టూ తిరిగింది కానీ అంత బాగా అనిపించింది. ఈవెన్ వర్షం పడుతున్నా అదొక ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది అనమాట. అట్లా ఫారెస్ట్లో ఒక డ్రైవ్, సో అదంతా కూడా బాగా అనిపించింది. గైస్ నేను ఆల్రెడీ 2 వ్లాగ్స్ అయితే పోస్ట్ చేసిన మన ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అంటే స్టే గురించి అవ్వచ్చు, బెంగళూరు నుంచి కూనూరుకి ఎట్లా వచ్చినాం, రోడ్స్ ఎట్లున్నాయి, సో ఇవంతా కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంట్రెస్ట్ ఉంటే పక్కా చెక్అవుట్ చేయండి. సడన్ గా వర్షం గట్టిగా పడిపోతుంది. ఇంకా సడన్ గా మళ్ళీ క్లౌడ్స్ అంతా కప్పిపోతాయి. ఇంకా మళ్ళీ సడన్ గా ఎండ్ వచ్చేస్తుంది అనమాట. ఇట్లానే ఉన్నింది ఇక్కడ వెదర్ మొత్తం కూడా. ఇంతకు ముందు నేను చాలా ట్రిప్స్ కే పోయినా, బట్ మున్నార్ ఇంకా ఈ కూనూరులో ఉన్న నేచర్ అయితే నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. సో నేను అంత అట్రాక్ట్ అయిపోయినాను అనమాట. ఇవి బాగా అనిపించింది ఇప్పటి వరకు వెళ్ళిన వాటిల్లో. సో జస్ట్ చెప్పాలనిపించింది. గైస్ ఇక్కడ చూసినారా, చెట్టు పడిపోయింది. ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ అనమాట. అట్లా పైననే ఉన్నింది. ఇంకా కింద కొంచెం కేర్ఫుల్ గా క్రాస్ చేసుకోవాలన్నమాట. సో ఇది చూసిన వెంటనే మా హస్బెండ్ ని అరే స్లో 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 నేను క్యాప్చర్ చేసుకోవాలని చేసుకున్నా. ఈ రోడ్ ఆల్మోస్ట్ 1 to 2 kilometers అయితే ఉంటుంది. ఈ రోడ్ క్రాస్ చేసేంత వరకు కూడా నాకు ఏదో ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉన్నింది. అంటే కొంచెం చెప్పాలంటే ఒక ఫియర్ ఉన్నింది అనమాట. ఎందుకో నాకు తెలీదు, ఆ రోడ్ లో అట్లా ఫీల్ అయింది. సో అట్లా మేమైతే ఇప్పుడు పైన్ ఫారెస్ట్ కి అయితే వచ్చేసినాం. అస్సలు బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు అలో చేయలేదు, ఎందుకంటే వర్షం పడడం వల్ల మొత్తం క్లోజ్ ఉన్నింది. పాపం అందరూ కూడా వచ్చి ఇట్లా జస్ట్ చూసుకొని ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట. సో పైన్ ఫారెస్ట్ నుంచినే మనం పైకరా లేక్కి వెళ్ళాలి. ఆ లేక్కి వెళ్దామని అనుకొని ఇంకా స్టార్ట్ అవుదామని అనుకున్నాం. ఇంకా అప్పటికి వర్షం ఎక్కువ పడడం వల్ల కొంచెం టైం స్టాప్ చేసినాం అక్కడే. అట్లే కొంచెం టైం ఉందాము, ఎటు మాకు తిరిగేదే కదా పని అని చూస్తే పైకరా వాటర్ ఫాల్స్ కూడా అలో చేయలేదు. ఇంకేం చేస్తామని మేము అట్లనే ఫారెస్ట్ లో తిరుగుతూ ఉండిపోయినాం అనమాట. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ కి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కి. సరే ఎంత టైం తిరగలేం కదా, దొడ్డబెట్ట పీక్ అయినా చూద్దాం అంటే గైస్ లాస్ట్ కి అది కూడా క్లోజ్ లో ఉన్నింది. అంటే చెప్తున్నాను కదా ఎంత దారుణంగా పడిందంటే వర్షం ఆ రోజు. మేము జస్ట్ బయటకు వచ్చినాం. ఇంకా ఎంత టైం స్టే దగ్గర ఉంటామో అక్కడే చూస్తామనేసి. అసలు ఏవి ఓపెన్ లో లేవు. అంటే చాలా గట్టిగా అయితే వర్షం పడుతుండింది. అర్లే అని కొంచెం ముందుకు అట్లే పోతే ఈ షూటింగ్ స్పాట్ కనిపించింది గైస్. ఇంకా లోపలికి వెళ్దామంటే ఇంకా ఎక్కడలే అంబ్రెలాస్ పెట్టుకొని పోదాం ఇంకా పైకి అని దూరం నుంచి చూసినాం. బట్ డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే ఏం కాలేదు. జస్ట్ మేము కూడా అట్లా తిరుగుతూ ఉన్నాం. మాకు టైం పాస్ అయితే అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మేము స్టే నుంచి బయలుదేరిన వాళ్ళం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి మళ్ళీ స్టేకి పోలేదు. సో అంటే వర్షం తగ్గుతుందేమో చూద్దాం కదా అనేసి, బట్ వర్షం తగ్గలేదు. ఇంకా మేము అట్లనే ఇంకా మ్యాగీ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకా ఆ రోజు మ్యాగీ తినేసినాం. ఈ వెదర్లో యాక్చువల్గా మ్యాగీ హాట్గా మంచిగా అనిపిస్తుంది. గైస్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ వ్లాగ్లో మోస్ట్లీ నేను నేచర్ క్లిప్సే షేర్ చేస్తున్నా. ఊటీ టు కోనూర్ స్ట్రెచ్ అనమాట. చిన్న చిన్న విలేజెస్, ఇంకా టీ ఎస్టేట్స్, రోడ్ సైడ్ ఆ నేచర్ మొత్తం ఇవే ఉంటుంది. నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడడం వద్దు, కానీ కొంచెం టైం మీరు కూడా ఇప్పుడు నేచర్ని చూసి ఎంజాయ్ చేయండి.
సో నేను ఇందాక చెప్పినా కదా నాకు ఒక ప్లేస్ చూస్తే కొంచెం ఒకలాగా అనిపించిందని, మళ్ళీ అదే ప్లేస్లో ఇంకా మేము రిటర్న్ పోవాలన్నమాట. సో అదే ఇది ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ దీని తర్వాత రైల్వే స్టేషన్, చిన్నగా టౌన్, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటైతే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము కూనూరు నుంచి బెంగళూరు బయలుదేరిపోవాలి. అందుకే ముందు రోజు కొంచెం తొందరగా వచ్చినాం. అసలు ఉన్న రోజులు కూడా కంప్లీట్గా వర్షాలే, బట్ స్టిల్ చెప్పినాను కదా మేము కొంచెం తిరుగుదాము, ఇంకా ఎంత టైం అక్కడ ఉంటాం అనేసి అని జస్ట్ అట్లా లైట్గా అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. సో ఇంకా రిటర్న్లో బెంగళూరుకి వచ్చే రూట్లోనే పైకరా వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. కార్ ఒక చోట పార్క్ చేసి ఇంకా లోపలికి ఒక 700 మీటర్స్ ఉంటుంది అనమాట. అట్లయితే ఇంకెళ్ళి పైకరా వాటర్ ఫాల్స్ చూసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయినాం. సో ఇదైతే వాటర్ ఫాల్స్ చాలా బాగుండింది. ఇదైతే అస్సలు మిస్ చేయొద్దు గైస్. బట్ ఇది ఎవరికైనా ప్లాన్ ఉంటే మాత్రం లైక్ బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే రిటర్న్లో పెట్టుకోండి. సో మీకు కూడా కలిసి వస్తుంది అనమాట, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆ టైంలో ఇంకోటి ఏదైనా కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అందుకే జస్ట్ ఒక చిన్న సజెషన్ అనుకోండి. చూసినారా పైకరా వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో ఆ చుట్టూ చెట్ల మధ్య. సో ఇంకా అయితే మేము అక్కడ ఒక 1 hour అంతకుమించి ఎక్కువ ఏం లేము. అంటే మేము నడిచి రావాలి కదా మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి. సో ఇంకా అక్కడ కొంచెం టైం ఉండి ఇంకా అక్కడి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. గైస్ నేను యాక్చువల్గా రూట్స్ కూడా ప్రాపర్గా ఫస్ట్ వ్లాగ్లో అయితే మీకు షేర్ చేసిన 2 రూట్స్ అయితే ఉన్నాయి. ఆ 2 రూట్స్లో ఏదైనా కూడా ఓకే, బట్ ఈ రూట్ ఇప్పుడు వెళ్తున్న రూట్ అయితే బెటర్ మేము వచ్చిన రూట్కి కంపేర్ చేస్తే. వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం స్లోగానే పోయినాం, అంటే అక్కడక్కడ ఆపుకొని. ఇంకెటు మాకు ఆ రోజు పెద్దగా చేసే పని ఏం లేదు బెంగళూరుకి తొందరగా వెళ్ళి, అందుకే మార్నింగ్ బయలుదేరిన వాళ్ళం ఈవినింగ్ రీచ్ అయినాం అనమాట. యాక్చువల్గా చాలానే లేట్ అయింది, అంత స్లోగా పోయినాం. ఇట్లా ఇంకా ఫారెస్ట్ వచ్చింది కదా బండిపూర్ ఫారెస్ట్. సో అక్కడైతే ఇంకా చాలా స్లోగా పోయినాం అనమాట. మంచిగా ఆ ఫారెస్ట్ వైబ్ని ఇంకా గ్రీనరీని ఆ ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తూ అట్లా మూవ్ అయినాం. ఇంతటితో మా ట్రిప్ అయిపోయింది. సో మేము కూడా బెంగళూరు రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే నేను వ్లాగ్ని కూడా ఎండ్ చేసేస్తున్నా. ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.